నీ పేరు? కులవర్ధనం. ధనం అంటే ఏమిటి కులవర్ధన? మానవుని కృషికి మారు పేరు ధనం. కృషికి ఆధారం ఏమిటి? శక్తి. శక్తి రాణించేది ఎప్పుడు? బుద్ధి కుశలతో కలిసినప్పుడు, అనగా బుద్ధి యొక్క అధిదేవత అయిన సరస్వతితో మూలశక్తి కలియకే మహాలక్ష్యం. ఆమె అఖండ శక్తే ఈ ప్రపంచ స్థితికి కారణం. మానవుణ్ణి మాయా మోహితుణ్ణి చేసిన, మన్నించి ఆశీర్వదించిన ఆ చల్లని తల్లి. ఏది నీ అరచెల్లి? కులవర్ధన, నీవు లక్ష్మీ పుత్రుడవా, లక్ష్మీ పతివా? లక్ష్మీపుత్రుడు. కుమార కులవర్ధన. అమ్మా తల్లి, ధన్యోస్మి ధన్యోస్మి మాత, ధన్యోస్మి. పరమ పవిత్రమైన ఈ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించింది. నేనెంత సుకృతాత్ముని. కోటి జన్మల ఘోర తపస్సు చేసినా లభించని సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. ఆర్తితో అమ్మాని పిలిస్తే కనిపించక నిలువగలనా కుమార? ఈ పుణ్య సంపద నీది, స్వీకరించు. జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగం కావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుడివై వర్తిల్లు కుమార. మాత, ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసం? కర్మబంధం అనుల్లంఘనీయం. ఈ చరాచర జగత్తు కర్మాధీనం. ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమార. పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దనవగచినా నిలువజాలనయ్యా. తల్లి, శృంగారపురపు రాజదంపతుల కుమారుడు నీ సన్నిధానంలో ఉన్నాడటగా? ఆ పుణ్యరాశివి నీవే నాయనా. తల్లి నేనా? అవును నాయనా. ధన్యుడను తల్లి, ధన్యుడు. ఈ అక్షయ మందసం స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది. మయూర వాహనంలో కొలిపు చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్తిల్లు. ధన్యుడు మాతా, ధన్యుడు. కుమార, శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివ్వెనూదగవద్దు, బువ్వనెట్టద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు, సంజమలి సంజ నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు. ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, కళ్ళలాడని ఇంట, గోమాత వెంట ముంగిళ్ళ ముగ్గుల
పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. అయ్యయ్యో తెల్లారిపోయిందే, వెళ్ళినవాడు ఏమైపోయాడో ఏమిటో. ఇక్కడ నేను ఒక్కడే బిక్కు బిక్కుమంటూ ఎంతసేపు కాదు కూతురది. నేను పోతా, నా మధుప్రియ దగ్గర పోతా. నా మధుప్రియ, మధురాతి మధుప్రియ, మధుప్రియ, మధుప్రియ. జై శార్దూల, జై శార్దూల. జై శార్దూల. పోయిన మంత్రశక్తులు ద్విగుణీకృతమై లభించలే. ఎక్కడ కులవర్ధనుడు? ఎక్కడ? ఫళా కులవర్ధన ఫళ. లక్ష్మీ భాండారమును సాధించితివిగా. రాజా, భాండారముతో బయలుదేరినాడు కులవర్ధనుడు. సత్వరమే ఇతడికి రప్పించు. వాని నొప్పించి ఆ ధనము నాకు ఇప్పింపు, లేదా నీ బ్రతికే నేటితో అంతరించు. నీచ మాంత్రికుడా, నీకు ఆ పుణ్య సంపద ఇచ్చేది నన్ను నరక యాత్ర పెట్టినా సరే నేను దానికి ఒప్పుకోను. ఇంతటి దురహంకారమా? ఒప్పుకున్న వాణ్ణే కాదు, నీ ముసలి రాణిని ఇక్కడికి రప్పించి నీ వంశమునే సర్వనాశనం అనరించు. రాణి చంద్రావతి, ఆకర్ష, ఆకర్ష. దేవి, దేవి, పాపాత్ముడా, నేనేం నేరం చేశాం? మాకెందుకు ఈ చిత్రం? దగ్గర బూజు పట్టిన రాజా. చంద్రావతి లే. ఎక్కడున్నాను? దేవి, ప్రభు, ఏమిటి ప్రభు, వంచింపబడ్డారా? గురుదేవా. గురుదేవుడు కాదు, మన పాలిట క్రూర పిశాచి. ఆ కులవర్ధనుడు తెచ్చే లక్ష్మీ భాండారం కోసం మనకి శిక్ష విధించాడు. లక్ష్మీ భాండారమా? నీకా సన్యాసిక? అవును చంద్రావతి, ఆ భాండారము నాకే. పడరాని పాటలు పడి మీ పసివాణిని పెంచి ప్రజ్ఞావంతుని చేసింది మరి దేనికో. దానికే సుమా. మా పసివాణ్ణి పెంచావా? మీ కులవర్ధనుండే. కులవర్ధనుడు నేను కన్న బిడ్డడా? ప్రభు, ప్రభు, విన్నారా? నికృష్టుడు, నీ నోటి నుండి ఎంత చల్లని మాట విన్నానురా. మంచి మాట చెప్పి తిని మరి మా మాట ఏం? కులవర్ధనుడు తెచ్చు ఆ సంపదను మాకు స్వాధీనం వచ్చేసేదమని మాట ఇవ్వరో ఆ కులవర్ధనుడే మీకు దక్కడు. జాగ్రత్త. వద్దు, ఆ భాండారం మాకొద్దు. కోటి భాండారాలైనా నా కన్న తండ్రితో సమానం కావు. ఆ సంపదనంతా నువ్వే తీసుకో. నా బిడ్డను నాకు వాడికి అపకారం తలపెట్టకు. ఏమిరా రాజా, ఈమెకున్న ఇంగిత జ్ఞానమే లేదేమిరా నీకు? మూర్ఖుడా, పేరాశకు పో. హేమమాలిని ఆ పెన్నిధుడు నీకు దక్కని. హేమమాలిని బాగుగా గుర్తు చేసి తీవిరా రాజా. అది ఒక్కటి మిగిలి ఉన్నది. హేమమాలిని, ఆకర్ష, ఆకర్ష. వస్తున్నా, వస్తున్నాను. మాలిని, మాలిని, ప్రభు, మన మాలిని. మాలిని కాదు, హేమమాలిని, పురందరపుర మహారాణి, భువనమోహిని, తప్పించిపోవు నా పాలిట శీతల జలవాహిని. లే. ఏమిటిది? నేనెక్కడున్నాను? ఎవరు మీరు? హేమమాలిని, ఆ వేడి కన్నుల వేడి చాలు. మీదికి రాకు. కాగిపోవు నా నెత్తురు ఆగవద్దన్నదే. రా.
నీడలో నిలవడానికి కూడా నీకు అర్హత లేదు. అందగత్తమని అదిరి పడకే.